హాయ్ హలో అని చెప్పి మీ టైం అస్సలు వేస్ట్ చేయండి. ఇప్పుడు నేను చెప్పబోయే రెసిపీ మీరు ఎక్కడ చూడలేదు తినలేదని మాత్రం అస్సలు అనను. బట్ షార్ట్ అండ్ స్వీట్గా సింపుల్గా అయిపోయేలాగా ఈ మూడు ఒకటే కదా, బట్ త్వరగా అయిపోయేలాగా నేను మీకు చెప్తాను ఈ రెసిపీ. ఓకే వచ్చేయండి. చాలా ఉన్నాయి ఇంకా. నేను ఇప్పుడు చెప్పబోయేది పచ్చజొన్నల గట్కా. ఈ గట్కాని పచ్చజొన్నలతో చేసుకోవచ్చు, తెల్ల జొన్నలతో కూడా చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. ఇవే తగ్గించుకుంటే మంచిది. వెళ్ళు. ఇలా ఒక బౌల్లో జొన్నలు తీసుకో, జొన్నల్ని మంచిగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకొని గ్రైండ్ చేసుకొని చూపెడతాను. గిన్నెలకు వెళ్ళి కేజీలు పట్టించుకునే బదులు డైలీ 1 or 2 మెంబర్స్ కరపడం, లేకపోతే మీకు ఎంతమందికి కావాలో అంతమందికి జొన్నలు వాష్ చేసుకొని ఎంచక్క గ్రైండ్ చేసుకొని వండుకొని తినచ్చు. కొత్త కాన్సెప్టా? గ్రైండ్ చేసుకునే దాన్ని గంజిలో వాటర్ పోసి ఇలా స్మూత్గా వాటర్ పోసుకొని కావాల్సినంత వాటర్ పోసుకోవాలి జారుడుగా. ఇందులో మనం సాల్ట్ వేసుకోవచ్చు, కావాలనుకునే వాళ్ళు సాల్ట్ వేసుకోవచ్చు. వద్దు బీపీ అలా ఏమన్నా పెద్దవాళ్ళకి ఇచ్చేది ఉంటే కనుక ఉప్పు వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా మనం ఏంటంటే చాలామంది ఫస్ట్ మరుగుతున్న వాటర్ని మరిగిస్తారు. మరుగుతున్న వాటర్లో వేసుకొని గడ్డలు కట్టకుండా తర్వాత పేస్ట్ వేసుకుంటూ గడ్డలు కట్టకుండా కలుపుకుంటారు. బట్ నాకు ఇది సింపుల్గా ఉంటుంది. గంజిలో వాటర్ పోసుకొని ఈ పేస్ట్ని వేసేసుకొని కలుపుకొని పొయ్యి మీద వేసేయడమే. A few moments later. పొయ్యి మీద వేసుకొని ఇలా కలుపుకోవాలి. ఈ జొన్న గట్కని షుగర్ బీపీ ఉన్నవాళ్ళు, నీరసంగా ఉన్నవాళ్ళు, పెద్దవాళ్ళు చాలామంది బలం కోసం అని తప్పకుండా తింటారు. మాకు కూడా మా బంజారు వాళ్ళకి ఇది బాగా అలవాటు ఉంది. మా అత్తమ్మ, మామయ్య, మా వారు జిమ్ చేసే వాళ్ళకి ఇంకా బాగా యూస్ అవుతుంది ఇది కూడా. ఇందులో మనం పాలతో తినచ్చు, పెరుగుతో తినచ్చు, మనకు నచ్చినట్టు. అలా అని కర్రీస్ చారు అవి పోసుకోకండి, వాటితో బాగుండదు. గురియవన్న సీరగట్టి గుద్దినట్టు గోసివెట్టి గున్నవోయ కుమ్మరల్ల సిన్నది గల్ గున్నవోయ కుమ్మరొల్ల సిన్నది చెల్ గున్నవోయ కుమ్మరొల్ల సిన్నది. ఆ బంతి సెలియ నీకు ఇత్తగాని మా ఇంటికి మీ ఇంటికి నడుమనిచ్చనెత్తగాని కట్టెల దడి మీనికెళ్ళి కందు గిలుపవేగా కట్టెల దడి మీనికెళ్ళి కందు గిలుపవే. ఒప్పేసుకున్నావు నటనలో నీ తర్వాత. ఇలా పైన తేలుతున్న ఈ నురుగని తీసేయండి. మంచిగా కలుపుతూ ఉండండి, మధ్యలో గడ్డలు ఏమి ఉండకుండా. గట్కా అయిపోయింది. మన గట్కా అయిపోయింది, పచ్చజొన్న గట్కా తినేస్తున్నా చూడండి. ఇందులో పెరుగు కలుపుకొని పెరుగుతో తినచ్చు, పాలతో తినచ్చు. ఉప్పు వద్దనుకుంటే ఉప్పు వద్దు. నేను ఇప్పుడు ఉప్పు లేకుండానే తింటున్నాను. ఉప్పుతో కూడా తినచ్చు, ఎందుకంటే మేము బంజారు వెళ్ళాం కదా, మాకు అన్నంలో ఉప్పు కావాలి, కర్రీలో ఉప్పు కావాలి, ఇంకేదైనా రెసిపీ చేస్తే అన్నిట్లో ఉప్పే. సో ఉప్పు ఎక్కువ ఉంటుంది కాబట్టి ఉప్పుని అవాయిడ్ చేద్దామని. థ్యాంక్ యూ అండి నా వీడియో చూసినందుకు. ఇలానే వీడియోలు చేస్తాను, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకండి జరా. బాయ్.